హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో సమ్మర్ ఈ 1 వీక్ చాలా హెవీగా ఉంటుందండి. పిల్లలతో పాటు వృద్ధులు మనం కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఓట్ ఎలక్షన్స్ దగ్గరగా వస్తున్నాయండి. సో మీకు నచ్చిన వాళ్ళకి అంటే ఓటింగ్ దగ్గర వచ్చే కొద్దీ మన అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి కదా. అంటే వీళ్ళకి వేయాలనుకున్న వాళ్ళు వీళ్ళకి వేస్తారు, వీళ్ళకి వేయాలనుకున్న వాళ్ళు ఆపోజిషన్ పార్టీకి వేస్తారంటే సో మైండ్ సిచ్యువేషన్స్ ఆ టైంలో అనిపించేది మనం చేసేస్తాం. సో ఎప్పుడైనా ఒకటే అండి, మనస్సాక్షిని నమ్ముకోండి. మీ మనసు ఏది చెప్తే అది వేసేసేయండి ఓటు. సో వీళ్ళకి వేయాలా, వాళ్ళకి వేయాలా, వీళ్ళల్లో బంధువులు ఉన్నారు, వీళ్ళల్లో మనకి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటివి కాకుండా మనకి ఫైనల్గా మనకి ఏదైతే మన మనస్సాక్షి చెప్తుందో దాని ప్రకారం నడుచుకోవడం ఉత్తమమని నా అభిప్రాయం అండి. సో అది ఓటుకు అది చెప్తున్నారు, అమౌంట్ తీసుకోండి, మీకు వేయాల్సిన పార్టీకి వేయండి. సో అది కొంచెం బాధాకరము. ఓటును డబ్బుకు ముడిపెడుతూ మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు అలానే మాట్లాడుతున్నారు. మీరు ఈ పార్టీ వాళ్ళు ఇచ్చినా తీసుకోండి, ఆ పార్టీ వాళ్ళు ఇచ్చినా తీసుకోండి, ఎవరైనా ఇదే టాపిక్ అయిపోయింది. డబ్బులు తీసుకోండి, డబ్బులు తీసుకోండి, డబ్బులు తీసుకోండి. అది కొంచెం ఎందుకో నాకు బాధ అనిపిస్తుందండి. అంటే ఓటుని మనీకి లింకప్ చేసేసినట్టు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఎందుకు అలా మాట్లాడటం వల్ల అవతల వ్యక్తుల్ని మనీ 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 అనేది చెప్పడమనే జరుగుతుంది అనేది నా అభిప్రాయము. సో ఎక్కడ విన్నా మనీ తీసుకోండి, మీకు నచ్చిన వాళ్ళకు ఓటేయండి, మనీ తీసుకోండి, మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి అని చెప్తున్నారు. అల్టిమేట్గా ఏంటంటే మన మనస్సాక్షి ఏదనిపిస్తే అది చేయండి. మీకు ఆ టైంకి ఓటేసేటప్పుడు మేము ఆత్మసాక్షిగా మీకు ఏదనిపిస్తే అది ఓటు వేయండి. సో అది ఒకసారి కంపేర్ కూడా చేసుకోండి, ఎలా ఉంది ఏంటి అనేది కూడా. అంటే ప్రజెంట్ పాస్ట్ అటు ఇట్లా కంపేర్ చేసుకోండి. మీ మనస్సాక్షి ఏమి చెబితే అది వేయండి. అంతేగాని వీళ్ళు చుట్టాలు వీళ్ళు ఇట్లా లేకుండా మనస్సాక్షికి మించినది వేరే ఏది లేదండి. ఆత్మసాక్షి మనస్సాక్షికి మించినది. సో ఆ ప్రకారంగా వెళ్ళండి. సో అది నా చిన్న విన్నపం. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చాలామంది ఈ వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. అవి మీ బ్లెస్సింగ్స్ లాగా భావించి మరింత ముందుగా మరిన్ని టాపిక్స్ చేయడానికి వీలవుతుంది. సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఎండలు ఎక్కువగా ఉన్నాయండి, ప్రతి ఒక్కరూ జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్.